రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అఘోరి మాత అయితే కరీంనగర్లో కేసు నమోదైనట్లు చెప్పవచ్చు. కరీంనగర్కి చెందిన రోహన్ రెడ్డి అనే వ్యక్తి అయితే ఒక కోడిని బలిచ్చిన నేపథ్యంలో తనపై అయితే అఘోరి మాతపై కేసు నమోదు చేసినట్లయితే మనకు తెలుస్తుంది. గత కొద్ది రోజులుగా రెండు రాష్ట్రాల్లో అఘోరి మాత అయితే సంచలనం సృష్టించి తను ఆత్మార్పణం చేసుకుంటానని, దేవునికి తనకు తాను సొంతంగా అర్పించుకుంటుందని చెప్పిన నేపథ్యంలో తనపైన పోలీసులు కానీ ఇటు తెలంగాణ ప్రజలు కావచ్చు, ఏపీ ప్రజలు కావచ్చు గత కొద్ది రోజులుగా సంచలనం అయితే రేకెత్తించింది. అయితే కొన్ని గుళ్ళలోకి నేరుగా వెళ్లకుండా పోలీసులు కూడా అడ్డుకోవడంతో కొన్ని ధర్నాలు కొంత తనపైన పెట్రోల్ పోసుకోవడం ఇలాంటి సంఘటన మనం చాలా చూసుకోవచ్చు. ఇట్లా ఒకటి కాదు రెండు కాదు, దాదాపుగా కొద్ది రోజులుగా అఘోరి మాత అయితే సంచలనం సృష్టిస్తున్నట్లయితే మనకు తెలిసింది. ఈ నేపథ్యంలో మొన్న చెరువు సమీపంలో తనైతే ఒక కోడిని బలిస్తున్న నేపథ్యంలో ఆ వీడియోని తీసుకొచ్చి కరీంనగర్ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో అయితే కేసు నమోదు చేసినట్లయితే మరి దీనిపైన పోలీసులు ఎలాంటి విచారణ చేపడతారనే విషయం మనం చూసుకోవచ్చు. ఎందుకంటే కోడిని బలి ఇవ్వడం అనేది మామూలు విషయం కాకపోతే ఒక శ్మశాన వాటికల్లో కోడిని ప్రజలు చూస్తుండగా కోడిని బలి ఇవ్వడం అనేది చాలా వరకు అయితే ఇది ఒక వింత విషయం అని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే కరీంనగర్లోని ఈరోజు తనపైన పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనట్లు చెప్తుంది. మరి అఘోరి మాతని ఏం చేస్తారు, పోలీసులు పట్టుకొని వచ్చి కేసు పెడతారా, మరి తనను మందరించి వదిలిపెడతారా అనేది తెలుసుకోవాలి. అయితే గత కొద్ది రోజులుగా ముత్యాలమ్మ సికింద్రాబాద్లోని ముత్యాలమ్మ గుడి దగ్గర అఘోరి మాత ముత్యాలమ్మ గుడి దగ్గర ముత్యాలమ్మను గుడిని కూలగొట్టిన నేపథ్యంలో గుడిని నిర్మించాలి, హైందవ సంస్కృతిని కాపాడాలి, హైందవ సంస్కృతి దెబ్బతింటుంది, హైందవ నేపథ్యంలో ప్రజలంతా మమేకం కావాలంటూ ఒక వాదన అయితే తీసుకొచ్చిన నేపథ్యంలో ఎవరు కూడా తను చెప్తే వినడం లేదంటూ తను సొంతంగా ఒక నిర్ణయం తీసుకొని దేవునికి నేను ఆత్మార్పణం చేసుకుంటాను, సొంతంగా సజీవనం అయిపోతానని చెప్పిన నేపథ్యంలో పోలీసులు అయితే తను దర్శనానికి వెళ్తున్న నేపథ్యంలో సిద్దిపేటలో అరెస్ట్ చేసి తన సొంత గ్రామమైన నిన్న గ్రామానికి అయితే తీసుకువెళ్ళి అక్కడ అరెస్ట్ చేశారు. అక్కడి నుండి తనను ఒక 2 రోజులు తన ఇంట్లో బంధించారు. అక్కడి నుండి మహారాష్ట్రకి తరలించారు. మహారాష్ట్ర నుండి తను నేరుగా మళ్ళీ ఏపీలో డైరెక్ట్ ఏపీకి వెళ్ళిపోయింది. ఏపీలోని శ్రీశైలం కావచ్చు, శ్రీకాళహస్తి కావచ్చు, ఇలాంటి గుళ్ళకు వెళ్ళడం కూడా జరిగింది. అయితే కొన్ని సందర్భాల్లో గుడికి వెళ్తున్న నేపథ్యంలో వస్త్రాలు కట్టుకోవాలంటూ పోలీసులకు మధ్య అఘోరికి మధ్య వాగ్వివాదం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే చాలా డిస్టర్బెన్స్ కూడా జరిగిన నేపథ్యంలో తను పోలీసులు అడ్డుకుంటున్నారంటే పోలీసులను నిలదీయడంతో పోలీసులను దుబ్బేసిన పరిస్థితి కూడా కనబడుతుంది. ఇదంతా జరుగుతున్న నేపథ్యంలో తనకు తానైతే ఆత్మార్పణ చేసుకోవడానికి పెట్రోల్ పోసుకుంది. ఇదంతా ఒక కొద్ది రోజులుగా సంఘటన జరిగిన నేపథ్యంలో అఘోరి మాధవ్ అయితే నేను ఈరోజు అయితే కరీంనగర్ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు నమోదైనట్లు తెలుస్తుంది. అయితే శ్మశానంలో కోడిని బలివ్వడం ఏంటంటూ అయితే నెటిజన్లు అయితే చాలా నివ్వెరపోతున్న పరిస్థితి కనబడుతుంది. ఇదంతా చూసుకున్నట్లయితే అఘోరిపై మరి పోలీసులు ఎలాంటి చర్యలు చేపడతారు, పోలీసులు దీనిపైన యాక్షన్ తీసుకుంటారా లేకపోతే లైట్ తీసుకుంటారని చూడాలి. అఘోరి మాతను తనను మందలిచ్చే పరిస్థితి లేదు. పోలీసులు ఏమన్నంటే తను పోలీసుల పైన దురుసుగా మాట్లాడుతూ పోలీసులని నెట్టివేయడం జరుగుతుంది. మనం ఏపీలో చూసుకోవచ్చు, శ్రీశైలం కావచ్చు, శ్రీకాళహస్తి కావచ్చు, ఇతర దేవస్థానాలు పిఠాపురంలో కావచ్చు, ఇతర దేవస్థానాల్లో తను వెళ్ళినప్పుడు పోలీసులకు అఘోరి మాతకు అయితే మధ్య వాగ్వివాదం అయితే చోటు చేసుకుంది. ఇట్లా ఒకటి కాదు రెండు కాదు, దాదాపు చాలా చోట్ల అఘోరికి పోలీసుల మధ్య తోపులాట జరిగిన పరిస్థితి కనబడుతుంది. ఇదంతా జరుగుతున్న నేపథ్యంలో ఈ నెల 19న ఒక శ్మశాన వాటికంలో కోడిని బలిస్తున్న నేపథ్యంలో దాన్ని చూసిన నెటిజన్లు అయితే ఒక రోహన్ రెడ్డి అనే వ్యక్తి కరీంనగర్లో అయితే పోలీస్ స్టేషన్లో తనపైన కేసు నమోదు చేశారు. చూడాలి అంటే గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు చివరకు ఎలాంటి దారి తీస్తుందని చూడాలి. మరి పోలీసులు దీనిపైన కేసు పెడతారా లేకపోతే కేసు లేకుండా చేస్తారా, మందరించి వదిలిపెడతారని చూడొచ్చు మనం.